ఏంటంటే ఆయన చేశాడు వ్యాఖ్యలు, మరి తెలిసి చేశారో తెలియక చేశాడో ఇంకా బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గవర్నర్ గారిని కోరుకుంటున్నాము, వాళ్ళని చూడొద్దు సార్, వీళ్ళు ఒక మంత్రులుగా ఉండారు, ముఖ్యమంత్రులుగా ఉండారు అనే జ్ఞానం లేకుండా చేస్తున్న వ్యాఖ్యల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. మీరే స్పందించాలి. హోంమంత్రిని అంటావా నువ్వు అని చెప్పేసి మీరు స్పందించాలి. లేదంటే రాష్ట్రానికి రాజకీయానికి వాల్యూ లేకుండా పోయింది. ముఖ్యంగా మీకు ఇప్పటికే లేదు, మీకున్న విలువ కూడా లేకుండా పోయింది సార్ సొసైటీలో. మీరు ఏమయ్యారు కంటికి కనపడతలేదు. ఏదో అసెంబ్లీ ఎప్పుడు వచ్చి చదివి వెళ్ళిపోతున్నారు తప్ప మిగతా టైంలో ఏం జరుగుతుంది ఏందనేది మీకు బాధ్యత ఉంది సార్. కంపల్సరిగా మీరు స్పందించాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారిని ఒక కోరుకుంటున్నాం. అయ్యా, తగరపల్స్ అని నీ నియోజకవర్గం ఉంది, అలా నల్లగా ఉండిద్ది, ఒకటి నల్లగా నిగనగలేగా ఆడిద్ది. ఒక్కసారి దాని మీద చేపెట్టాయా నీకు మేకప్ అంటే ఏందో తెలిసిద్ది, బురదగొంట అంటే ఏందో తెలిసిద్ది. ముఖ్యంగా కోడిగుడ్డు సొన నీకు సరిపోలా, కోడిగుడ్డు పగలగొట్టావు కదా, ఆ సొన అనేది సరిగ్గా నోటికి పట్ల అది నల్లగా ఉండిద్ది, నిగనగలేగా ఆడిద్ది. ఎందుకంటే చుట్టూ ఉన్న బ్యాటరీ అన్నీ అక్కడికే వస్తాయి. ఒక్కసారి వెళ్ళి చేపెట్టు, నీకు తెలిసిద్ది. అప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరికి వాల్యూ ఇవ్వాలి అనేది నీకు తెలిసిద్ది. వాళ్ళకు ఉన్న అధికారం ఏంటి, వాళ్ళు ఏ ప్లేస్లో ఉండారు చూసి నోట్లోంచి మాటలు వస్తాయి. జర నోరు భద్రం ఇప్పటికైనా, లేదంటే మీకు మా జగన్ గారి దగ్గరికి కూడా రానిరు అనేది గ్రహించాలి. మీలాంటి ఎదవలకే అనకూడదు, ఎదవలే అనాలి. ఎదవలకి సీట్లు కూడా రావు అనేది గ్రహించాలి. ఒక 5-6 ఉన్నారు. మీరు అంతకుముందు ఏ పార్టీలో ఏందో మీ గతేందో మీ నియోజకవర్గానికి తెలుసు, పక్కన అందరికీ తెలుసు. ఏదో మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఇంకా మీరు ఏదో బావాలి ఊవాలని వద్దు. వాళ్ళు ఇచ్చిన హామీలను అడగండి, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి నిలదీయండి. అక్కడ జరుగుతున్న వైజాగ్లో గురించి జరుగుతున్నవి అన్నీ అడగండి. ఎన్నో ఉండే సమస్యలు. ఊరకే పర్సనల్ వ్యక్తులకు పరంగా పర్సనల్ ఆస్కి వెళ్ళి మీరు జనానికి చీప్ అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకో పేరు పెట్టుకున్న బాగుండేది. వైఎస్ఆర్ అంటే మాకు అభిమానం ఉంది, ఆయన పేరు చెడగొట్టమాకండి. జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోకపోతే మా వైఎస్ఆర్ పేరు చెడిపోతుంది సార్. మీరు పార్టీ తీసేసినా పర్లా, ఇంకో పేరు మార్చుకోండి. మీ జగన్ పేరు జగన్, దానిలో జగన్ ఉండాలనుకున్నారు, మీ జగన్ అని పేరు పెట్టుకోండి. ఆ వైఎస్ఆర్సీపీ అనేది తీసేయండి దయచేసి. ఇప్పటికైనా కోరుకుంటున్నాం, మేము వైఎస్ఆర్ అభిమానులుగా. మీలో మారకపోతే మా వైఎస్ఆర్ అభిమానులు బాధపడతానే ఉంటాం అనేది మీరు గ్రహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.